హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాల ముంజలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా బ్రౌన్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ తీసేస్తే దగ్గు రాకుండా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇలా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పుతో మెజర్ చేసుకోవాలండి. నేను ఈ కప్పుతో మెజర్ చేసుకున్నాను. 2 కప్స్ వరకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం ముదురుపాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఈ పాల ముంజలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి అయినా సరే తప్పకుండా ట్రై చేసి చూడండి. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొబ్బరిని వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఉండకడుతుందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకొని అందులోకి 1 కప్పు పాలు 1.5 కప్పు వాటర్ వేసుకొని పాలని మరిగించుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను బియ్యము అలాగే రవ్వ 2 మిక్స్ చేస్తున్నానండి. ఏదో ఒకదానితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్యము రవ్వ మిక్స్ని వేసేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి పెట్టుకోవాలి. సిమ్లో ఉంచుకొని బాగా కలిసేలా కలుపుకోవాలండి. అసలు ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా చూసుకుంటే మనకి పాల ముంజలు అనేవి చాలా రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ కలిపే దాంట్లోనే ఉంటుంది. కొంచెం కష్టమైన బాగా కలిసేలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిపడింది కదా. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్సీని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. మనకి ఎంత సైజు కావాలనుకుంటామో అంత సైజు ఉండలు చుట్టుకోవాలి. మన ఇష్టమేనండి. ఈ విధంగా కొబ్బరి మిక్సీని మొత్తాన్ని ఇలా ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండి మిక్స్ని ఒకసారి బాగా కలుపుకొని చెయ్యి కొంచెం
తడి చేసుకొని లేదంటే ఆయిల్ అయినా సరే అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఆ కొబ్బరి ఉండని మధ్యలో పెట్టుకొని పిండితో ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చుట్టూ బయటికి కనిపించకుండా ఇలా బాల్లా క్లోజ్ చేసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలానే పాలముంజలన్నిటిని రెడీ చేసుకోవాలి. చూడండి పాలముంజలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత పాలముంజల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా ఫ్రై చేసుకోవాలండి. పాలముంజలు వేగిన తర్వాత గట్టిగా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత సాఫ్ట్ అవుతాయండి. ఎలా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా సరే ఇష్టపడతారండి ఈ రెసిపీని. చూడండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.